వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మరొక టెస్టిమోనియల్ అండి. నర్సీపట్నం మన ఉమా మేడం అయితే అద్భుతమైన టెస్టిమోనియల్ ఈ రోజు ఇస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే షుగర్ అండి. షుగర్ కి మేము ఎలాంటి న్యూట్రిషన్ ఇచ్చినా కూడా చాలా మంది మేడం తగ్గుతుందా, పర్వాలేదా, మెడిసిన్ యూజ్ చేయాలా, ఎన్నో డౌట్స్ అనేది ఉంది. బట్ ఈ రోజు మన ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి మన ఉమా మేడం అద్భుతమైన టెస్టిమోని. మేడం మరి మీకు షుగర్ కోసం మీకున్న అవగాహన ఒక్కసారి మా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం? వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎస్ మేడం. యాక్చువల్లీ షుగర్ కోసం అయితే మాత్రం లాస్ట్ ఇయర్ నవంబర్ వరకు అయితే రోజు మార్నింగ్ 1000 mg మెట్ఫార్మిన్ సతాగ్లిప్టన్ కాంబినేషన్ టాబ్లెట్, ఆఫ్టర్నూన్ 500 mg మెట్ఫార్మిన్ కాంబినేషన్, నైట్ కూడా సితాగ్లిప్టన్ మెట్ఫార్మిన్ కలిపి 1000 mg టాబ్లెట్ వేసేదాన్ని మేడం. సో అవి వేయడం వల్ల ఏమయ్యేదంటే నాకు ఆకలి అనిపించడం, మత్తుగా అనిపించడం, యూరినేషన్ ఎక్కువ అనిపించడం ఇలా ఉండేది మేడం. తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటికి నీరసం ఒకటి వచ్చేది డయాబెటిక్ టాబ్లెట్స్ కి. సో ఇవన్నీ ఉండేవి. నేను లాస్ట్ ఇయర్ నవంబర్ ఎండింగ్ నుండి డయాబెటిక్ మెడిసిన్ మన వెస్టీజ్ లో తీసుకున్నాను మేడం. న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్. సో ఇందులో ఫస్ట్ నేను తీసుకుంది ఏంటంటే నీము, గ్లూకో హెల్త్ మేడం. ఈ రెండు తీసుకున్నాను. నీము ఎర్లీ మార్నింగ్ వేసుకుంటున్నాను మేడం. గ్లూకో హెల్త్ వచ్చి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకుంటున్నాను. సో ఇవి స్టార్ట్ చేసిన రోజు నుండి ఏం చేశానంటే మార్నింగ్ 1000 mg టాబ్లెట్, నైట్ 1000 mg టాబ్లెట్ వేసుకోలేదు మేడం. ఆఫ్టర్నూన్ 500 mg వేసుకున్నాను. సో ఈ రెండు మార్నింగ్ నైట్ రీప్లేస్ చేసుకున్నాను. ఇలా 1 month వాడాను. నేను స్టార్ట్ చేయడానికి ముందు నేను చెక్ చేసుకున్న నా HbA1c వాల్యూ వచ్చేసి 11.8 మేడం. ఇప్పుడు అంటే నిన్న అంటే ఇది జూలై కదా మేడం, జూన్ లోని నా మెడికల్ రిపోర్ట్స్ లో HbA1c వచ్చి 6.7 మేడం. సో HbA1c అన్నది మనకి 3 months ఒకసారి మానిటర్ చేసే డయాబెటిక్ వాల్యూ అన్నమాట. సో అది మనకి ఫాస్టింగ్ పీపీ యావరేజ్ ను తీస్తుంది ఆ వాల్యూ. సో ఇందులో నేను గ్లూకో హెల్త్ 2 months ఆఫ్టర్నూన్ 500 mg వాడేదాన్ని. తర్వాత ఇప్పుడు ఒక్క ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వేయట్లేదు మేడం. టోటల్ ఓన్లీ మన గ్లూకో హెల్త్ ఇదిగోండి, రోజు మార్నింగ్ గ్లూకో హెల్త్ ఇదే వాడతాను మేడం. మార్నింగ్ ఇది నా ఆఫీస్ క్యారీ బ్యాగ్స్ మేడం. అలాగే ఎర్లీ మార్నింగ్ వచ్చి మనకి నీమ్ టాబ్లెట్ మేడం. ఈ రెండు వాడతాను అనమాట. అలాగే ఒక 3 months పోయాక నైట్ టైము ఇది షేక్ లో కలుపుకొని తాగడం మొదలు పెట్టాను మేడం. ప్రోటీన్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ అవసరమా మేడం? అవసరం మేడం. షుగర్ ఉన్న వాళ్ళకి మజిల్ గానీ బోన్ గానీ వీక్ అవుతుంది మేడం డయాబెటిక్ వల్ల. ఆ వీక్నెస్ ని ఈ పర్సనలైజ్ ప్రోటీన్ కవర్ చేస్తుంది అనమాట మనకి. నైట్ టైం మనకి ఎప్పుడైతే కాళ్ళు పీకులు, చేతులు పీకులు, నీరసము ఇవన్నీ వస్తాయో ఈ పర్సనల్ ప్రోటీన్ మనం మిక్స్ చేసుకుని తాగితే ఆ ప్రాబ్లం ఉండదు మేడం. అండ్ దీన్ని తాగడం వల్ల అయితే మనకి ఏమి డయాబెటిక్ వాల్యూస్ ఇంక్రీజ్ అవ్వ మేడం. ఎందుకంటే ఇది టేస్ట్ ఉండదు, స్మెల్ ఉండదు, ఏమీ ఉండదు అనమాట. సో నేనైతే వెయిట్ లాస్ కి వాడుతున్నాను కాబట్టి అందులో ఇది మిక్స్ చేసుకుని తాగుతున్నాను. వెయిట్ లేని వాళ్ళు అయితే డైరెక్ట్ గా మిల్క్ లో యాడ్ చేసుకుని తాగొచ్చు. లేదు అంటే ఎనీ కర్రీ ఆర్ రైస్ దే కెన్ ఈట్ అనమాట. దీని వల్ల మజిల్ గ్రో అవుతుంది మేడం. అలాగే బోన్ స్ట్రెంత్ బాగుంటది మేడం. డయాబెటిక్ మెయిన్ మనకి తీసేసేది బోన్ మ్యారోనే కొరుకుతుంది మేడం మెయిన్. అది మేడం మరి ఇంతకు ముందు షుగర్ వచ్చినప్పుడు మామూలుగా రియల్ గా చెప్పాలి అంటే జీవితాంతం మెడిసిన్ యూజ్ చేయాలి. అసలు వెస్టీజ్ అనేది మీ లైఫ్ లోకి రాకపోతే మీరు మెడిసిన్ ఇంకా లైఫ్ టైం యూజ్ చేసి ఉండేవారా మేడం? షుగర్ కి యూజ్ చేసేదాన్ని మేడం. షుగర్ తో పాటు నాకున్న ఇష్యూస్ కి అయితే స్టెరాయిడ్స్ వాడాను, షుగర్ కి వాడాను, అలాగే నాకు కీళ్లవాతం ఉంది, కాల్షియమ్స్ వాడాము. తర్వాత ఇలా ఇన్ని రోజుకి 16 టాబ్లెట్స్ మేడం. సో ఇప్పుడు 0 టాబ్లెట్స్. సూపర్. ఈ 6 months లో నాలో వచ్చిన మార్పు ఏదైనా ఉందంటే 16 ఇంగ్లీష్ మెడిసిన్స్ కి చెక్అవుట్ పెట్టారు మేడం. మీరు మరి ఇప్పుడు ప్రెసెంట్ షుగర్ కోసం ఇంగ్లీష్ మెడిసిన్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? లేదు మేడం, ఇప్పుడైతే ఏం వేయట్లేదు మేడం. గ్లూకో హెల్త్ మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, నీమ్ ఒకటే మేడం. షుగర్ కోసం బయట మెడిసిన్ వాడే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక చిన్న మాట మేడం, ఎందుకంటే మీకు ఆల్రెడీ మెడికల్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండే, మరి బయట మెడిసిన్ వాడితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు మేడం? డయాబెటిక్ ఉన్న వాళ్ళు బయట మెడిసిన్ వాడితే వాళ్ళు అన్నట్టే లైఫ్ లాంగ్ అది కంటిన్యూ చేయాలి. రెండో విషయం వచ్చి ఆ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మన ఆర్గాన్స్ మీద పడుతుంది మేడం. ఒక 1 year 2 year కదా, ఒక లాంగ్ రన్ లో లివర్, మనకి కిడ్నీస్ మీద, అలాగే లంగ్స్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది మేడం. సో ఎప్పుడైతే మనం దాన్ని ఆపినా కూడా కళ్ళు తిరగడం ఇలా ఉంటది, ఆకలేస్తూ ఉంటది. ఇవేవి కూడా ఇందులో లేవు మేడం మన న్యూట్రిషన్ లో. సో మనం కొంచెం లైఫ్ స్పాన్ అనేది పెరగాలి, మన బాడీ ఆర్గాన్స్ అవి బాగుండాలంటే మన వెస్టీజ్ న్యూట్రిషన్ కండిషన్ చేసుకోవాలి మేడం.
సూపర్. షుగర్ ఉన్న వాళ్ళకి మనం ఇచ్చే న్యూట్రిషన్ ఒక్కసారి కన్ఫర్మ్ చేస్తారా మేడం? ఎర్లీ మార్నింగ్ నీమ్ టాబ్లెట్ మేడం, ఎస్ అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత గ్లూకో హెల్త్ మేడం, ఎస్ మేడం. అలాగే నైట్ గ్లూకో హెల్త్ వేసుకుంటాం డిన్నర్ తర్వాత. ఓకే పడుకునే ముందు ఒక 1 గ్లాస్ ఆఫ్ హాట్ మిల్క్ లో మనకి పర్సనలైజ్ ప్రోటీన్ 1 స్పూన్ కలుపుకొని తాగుతాం మేడం. సూపర్. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా అద్భుతమైన ఎక్సలెంట్ టెస్టిమోనియల్ ఇచ్చారు మేడం. ఇది ఎంతో మందికి యూజ్ అవుతుంది, ఎందుకంటే ఈరోజు షుగర్ వల్ల ఎంతో మంది మెడిసిన్ యూజ్ చేసుకుంటున్నారు. న్యూట్రిషన్ కోసం తెలిసినా కూడా వాళ్ళు యూజ్ చేయట్లేదు. వాళ్ళకి ది బెస్ట్ రిజల్ట్. థ్యాంక్ యూ ఉమా మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ.